చాలా బాగుంటుంది. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నేను కూడా ఫస్ట్ ఏది లేనిది ఎప్పుడు భజన కార్యక్రమం చేస్తారు, వీళ్ళకి పని లేదు, మనకి ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయని నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను కూడా వీళ్ళ వెంబడ వస్తూ ఉంటే, వీళ్ళ వెంబడ తిరుగుతుంటే కూడా నాకు చాలా బాగా మంచి అనిపిస్తుంది. ఇట్లనే మీరు కూడా ఎప్పుడు ఈ భజన కార్యక్రమం మెసేజ్ పెడుతుంది, మీరందరూ రావాలి, ఈ భజన కార్యక్రమంకు పాల్గొనాలి. ఇంకొకటి నేను ఒకటి కథ చెప్తా చిన్నది. ఒక ఓనర్ ఉంటారు, ఆమె దగ్గర ఒక సర్వెంట్ పనిచేస్తుంది ఒక ఆమె. సో ఆమెకు ఒక అవకాశం వస్తుంది తిరుపతికి వెళ్ళాలని. సో ఆ ఓనర్కి చెప్పి, నేను మరి మేడం నేను తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నా, నాకు అవకాశం ఇవ్వండి. ఆమె సరే నువ్వు వెళ్ళు, నేను నీకు 100 రూపాయలు ఇస్తా, ఆ ఉండిలో ఇవ్వని చెప్తుంది. చెప్తే ఆమె వెళ్తుంది. వెళ్తూ ఉండగా ఇంకా ట్రైన్ కూడా ఎక్కదు. ఆమె పోగా ఆమెకు ఒక బీదవాడు ఆమెకు వచ్చి, నేను 3 రోజులు అని నేను అన్నం తినలేను, నాకు ఏమన్నా డబ్బులాదు, నాకు భిక్ష ఏమన్నా పెట్టు అంటే, ఈమె 3 రోజులు అని అన్నం తినలేదు. నేను అన్నం పెడితే ఒక్క టైంకి ఆమె ఆకలి సరిపోతుంది. నేను ఈ 100 రూపాయలు ముడిపి ఇచ్చిన 100 రూపాయలు నేను ఆమెకి ఇస్తే ఆమె ఇంకా 2-3 రోజులు కంటిన్యూ ఆమె ఆకలి తీరుతుందని ఆ 100 రూపాయలు ఆమెకి ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తే ఆమె ట్రైన్ వచ్చి ఆమె వెళ్ళిపోతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఓనర్ మనిషికి కళలో వచ్చి, నీ 100 రూపాయలు నాకు ముట్టినాయమ్మా, చాలా సంతోషం అంటే, ఈ ఓనర్ ఆమె నేను ఇచ్చిందే ఇప్పుడే, ఆమె ఇంకా తిరుపతికి కూడా చేరుకోలేదు, ఇంత సడన్గా ఎట్లా ముట్టినది అని ఆమె ఆలోచించి ఆ సర్వెంట్కి ఫోన్ చేస్తుంది. నేను 100 రూపాయలు ఇచ్చినానే ఇప్పుడే, ఇంత తొందరగా ఎట్లా ముట్టినా అంటే ఆమె చెప్తుంది, నాకు ఇట్లా ఒక ఆమె కలిసింది వీళ్ళ మనిషి, నేను ఆమెకు 100 రూపాయలు ఇచ్చిన అంటే, బాగా చాలా మంచి పని చేసినావమ్మా, నాకు సాష్టాంగ దేవుడు కళలోకి వచ్చి నాకు ముట్టిందని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకని మానవ సేవ మాధవ సేవ అని చెప్పినారు. ఈ సేవ మనం అసలు నిజంగా చెప్పాలనుకుంటే, మనము పెద్ద పైసలు పెద్ద ఉన్నోళ్ళకు ఇచ్చుడు కాదు, మన గరీబు బీద వాళ్ళకు కొంచెము సహాయము మద్దతు చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఇది నేను కథ విన్నా, నాకు బాగా మంచిగా అనిపించింది. నేను మీకు అందరికీ కొంచెం తెలియజేయాలని చెప్తున్నా. నమస్కారం. ఇంకొక కథ చెప్తా. ఇంకొకటి ఏంటిదంటే, భార్య భర్తలు ఉంటారు, ఇద్దరు బాగా జగడలు పెట్టుకుంటారు. ఎప్పుడు రోజు భార్య మాత్రం చాలా పూజలు చేసేది. ఎప్పుడు నువ్వు ఎంతన్నా తిట్టుకో ఏమన్నా చేసుకో, కానీ నేను పూజ మాత్రం తప్ప, నేను దేవునికి సేవ చేస్తా, దేవుని పూజ చేస్తా, అది మాత్రం నేను తప్ప అని ఆమె ఎప్పుడు పూజ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు తాగి వచ్చి భార్యను కొట్టేవాడు, తిట్టేవాడు. ఆమె ఇంకా పట్టించుకోదు. ఎప్పుడు నా జీవితమే ఇలా ఉందని అనుకొని ఉంటుంది. సో ఒకసారి భర్త ఏమంటాడు, చలో మనం బయటకు వెళ్దాం నాడు అని ఇద్దరు బయటకు వెళ్తారు. భార్యతో వెళ్ళంగా ఒక పడవ అంటే బోట్లో వెళ్తూ ఉంటారు. వెళ్ళంగా బోటు మునిగిపోతుంది. ఇద్దరు చనిపోతారు. ఇద్దరు చనిపోయి ఇద్దరు మళ్ళీ రాయి అయి పుడతారు. రాయి అయి పుడితే ఇద్దరికి మాట్లాడుకుంటారు. భార్య భర్తలు, చూసినావా నువ్వు ఎంత పూజలు చేసినా కానీ నీకు దేవుడు రక్షించిండా, నీకు ఇట్లనే చేసిండు, నేను పూజ చేయకున్నా కానీ నాకు ఇట్లనే చేసిండు అని ఆయన అనుకుంటారు. ఈమె అనుకుంటారు, అవును కరెక్టే, నేను ఇంత పూజ చేసి కూడా నాకు కూడా ఇదే అయింది, మా భర్త కూడా చెప్పిన మాట నేను వినలేను అని అనుకుంటాను. అయితే అక్కడికి వెళ్ళి ఒక రాజు వెళ్తూ ఉంటాడు. ఆ రాజు ఇక కొంచెము పెద్ద ఉంటాడు అన్నట్టు. చూసి ఆ పొంగ ఆ రాయిని చూసి, ఆ రాయి ఇట్లా తడతల మెరుస్తాయి, 2 రాయిలు మెరుస్తాయి. ఈ రాయి ఏమో మంచిగా విచిత్రం రాయి ఉందని సేవకులు చెప్పి ఆ రాయిని తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఈ రాయిని చెక్కి శిల్పం చేస్తారు. ఒక దేవిని ఆకారం చేసి, దేవి రూపం చేసి అది గుడిలో పెట్టాలని ఆయన అనుకుంటాడు. ఇంకొక రాయేమో ఎంత చెక్కినా శిల్పము కాదు, అది అట్లనే ఉంటుంది, ఎంత చేసినా కానీ ఆ అవతారం అయితలేదు అని పక్కకు పెట్టేస్తాడు. ఆ దేవి అవతారం ఏదైతే అయిందో అది గుడిలో పెట్టి మంచిగా దాన్ని పూజ చేయడానికి గుడిలో ఇస్తాడు. ఇక అందరు వచ్చి దేవునికి పూజ చేసి మంచిగా హారులు ఇచ్చి మంచి ఆరతిలు ఇచ్చి చేస్తారు. ఇక్కడ ఈ ఆరతి ఏదైతే ఈ రాయి అయితే ఏదో శిల్పము కాలేదో అది బయట పెడతారు, మెట్ల కిడ పెడతారు. ఏం చేస్తారంటే ముక్కి కొబ్బరికాయ కొట్టడానికి ఆ రాయి మీద కొడతారు. అయితే ఆ భార్య అంటది, చూసావా నేను చేసిన భక్తి నేను ఎక్కడికి వెళ్ళలేదు,
నా భక్తి నా ఎంబడ ఉన్నది. దేవుడు నన్ను ఈ విధంగా నన్ను మార్చి నేను ఒక దేవి లెక్క వచ్చి నాకు పూజ చేసేందుకు నన్ను ఒక దేవి మందిరంలో ఉంచిండు. నువ్వు చూసావా, అందరూ నీ తల మీద కొడుతున్నారు కొబ్బరికాయ అని. ఈ విధంగా భక్తి చేసినా నాకు కష్టాలు వచ్చినా అని మనం అనుకోవద్దు. నాకు కష్టం వస్తుందని ఒక్కసారైనా కానీ మనకు ఆ ఫలితం దొరుకుతుంది అని అనుకోవాలి, అంతే. సరే.